కొన్నిసార్లు దేవుని దాసులు ఉపదేశిస్తున్నప్పుడు వారి మాటలు మనకి కఠినంగా ఉంటాయి, వారి మాటలు సుత్తి వలె ఉంటాయి, వారి మాటలు మరి అగ్ని వలె ఉంటాయి, వారి మాటలు ఖడ్గము వలె ఉంటాయి. ఎందుకంటే దేవుని మాట అట్టిదై ఉన్నది. ఉపదేశము కఠినంగా ఉన్నారు కూడా వారు ఏమాత్రము ప్రేమ లేని వారు మాత్రం కాదు. ఎందుకని నీ జీవితము ఎక్కడ నశించిపోద్దో, అరణ్య మార్గములో ఎక్కడ నీ యొక్క జీవితము నాశనమైపోయిద్దో, ఎక్కడ నువ్వు నష్టాన్ని చూస్తావో, ఎక్కడ దొంగల దోపిడీకి గురైపోతావో, ఎక్కడ శత్రువుల బారిన పడతావో, ఎక్కడ తిండి లేని, ఆహారం లేని, భద్రత లేని ప్రాంతములో నువ్వు ఉంటావోనని స్వయంగా దేవాతి దేవుడే ఒక దాసి కొరకు దిగివచ్చి చెప్తున్న మాట ఏంటంటే, నా తల్లి, నా కుమార్తె, నీకు అరణ్య మార్గము క్షేమకరమైనది కాదు. దేవుడు దర్శించే స్థలములో నీవు నిలబడగలిగితే గనక, దేవుని దర్శనము కలిగిన వ్యక్తితో నీవు ఉండగలిగితే గనక దేవుని దీవెనలు నీ మీదకి రాబోతున్నాయి. దేవుని కాపుదల నీ కుటుంబం మీద ఉండబో